హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని కొన్ని వారాలుగా ఒక ఫీవర్ వెంటాడుతోంది. దాని పేరే దేవర. కొన్ని రోజుల నుంచి ఈ ఫీవర్ రెండు తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తుంది. ఇప్పుడు అది పీక్స్కి చేరింది. సోషల్ మీడియా మొత్తం దేవర జపంతో ఊగిపోతుంది. రాత్రంతా నిద్ర మేలుకొని అర్ధరాత్రులు సినిమా చూడడానికి ఎగబడ్డారంటే ఇక దేవర సందడి ఏ రేంజ్లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా థియేటర్స్లో సందడి చేయడానికి వచ్చాడు. ఆ మధ్య RRR మూవీతో మనల్ని పలకరించిన అది మల్టీ స్టారర్, పైగా రాజమౌళి అప్పటికే పాన్ ఇండియా డైరెక్టర్. ఆ సినిమాతో ఎన్టీఆర్కి వరల్డ్ వైడ్గా క్రేజ్, స్టార్డమ్, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయినా సరే ఫ్యాన్స్కి ఇంకా ఏదో కావాలి. తమ అభిమాన హీరో మాస్ హీరోయిజం థియేటర్లో చూడాలనేది ఆశ. అభిమానుల ఆకలి, బాధ, ఆవేదన తీర్చడానికి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో దేవరగా దర్శనమిచ్చాడు. హీరోయిజం, ఎలివేషన్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్తో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ మాస్ ఫీస్ట్ ఇచ్చాడు. అభిమానులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ దేవరలో ఉన్నాయి. ఇంకేం, ఫ్యాన్స్ మురిసిపోయారు, పండుగ చేసుకున్నారు, థియేటర్ల దగ్గర జాతర జరిపించారు. మనకు తెలిసిన ఒక సాదాసీదా కథకి సైతం ఎమోషన్స్ని జోడించి ఆడియన్స్కి కనెక్ట్ చేయడంలో కొరటాలది అన్వేషణ చేయి. సముద్రం, దాని చుట్టూ 4 గ్రామాలు, ఆ ప్రాంతం చుట్టూ ఒక ఊహాజనిత ప్రపంచాన్ని క్రియేట్ చేసి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ దేవరని తయారు చేశాడు కొరటాల. కుస్తీ ఫైట్, కంటైనర్లను దొంగిలించే సీన్, ఇంటర్వెల్ బ్లాక్, ఎన్టీఆర్ కంటైనర్ని లోయలోకి తోసే సీన్, క్లైమాక్స్ ఫైట్, ఇవన్నీ కూడా ఆడియన్స్ని చూపు తిప్పుకొనివ్వకుండా చేశాయి. ఇక ఎన్టీఆర్ సరైన క్యారెక్టర్ పడాలే కానీ రెచ్చిపోతాడు. ఏ మాట కా మాట. ఎన్టీఆర్ కత్తి పడితే అది అతని చేతికి మొలిచినట్టుగానే అనిపిస్తుంది. కొన్ని యాక్షన్ సీన్స్ చూస్తే ఎర్ర సముద్రంలో మచ్చలపులి గాండించినట్టే ఉన్నాయి. పదునెక్కిన కత్తికి ఆ రక్తపు చుక్కలు అలంకారం అన్నట్టుగానే ఉన్నాయి. ఫైట్స్, ఎమోషన్స్, డ్యాన్స్, వీటిల్లో పేరు పెట్టడానికే లేదు ఎన్టీఆర్కి. పూనకాలు రప్పించే మాస్ ఎలివేషన్ చాలా ఉన్నాయి. అందుకే ఫ్యాన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు సినిమాకి. సినిమాని మొదటి నుంచి టార్గెట్ చేస్తున్న లఫంగ్ బ్యాచ్ ఒకటి సినిమాపై బాగానే నెగిటివ్ స్ప్రెడ్ చేసింది. అయితే వీళ్ళ అతి చూసి ఆచార్యతో పోల్చడం చూసి జనాలు కూడా ఒకంత ఆలోచనలో పడ్డారు. సినిమాకి వచ్చే వాళ్ళలో 70% జనాలు ఎన్టీఆర్ కోసం వస్తుంటే మిగతా 30% వీళ్ళు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి థియేటర్కి వెళ్తున్నారు. సినిమా చూసి బయటకు వచ్చి బాగోలేదని చెప్పిన వాళ్ళని కుక్క మింగుడు మింగుతున్నారు. నెగిటివిటీని కూడా సినిమా ప్రచారంలో చేసుకొని కలెక్షన్ల మోత పుట్టించాడు దేవర. ప్రీసేల్స్తోనే బాక్సాఫీస్ బెండు తీసిన దేవర నెగిటివ్ టాక్తో కూడా దుమ్ము లేపింది. కళ్ళు బైర్లు కమ్మే కలెక్షన్స్ని రాబట్టింది. ఈ డే 1 కలెక్షన్స్తో ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా మార్కెట్లో ఒక కుర్చీ వేసుకొని కూర్చునే అర్హత సాధించాడు. మూవీ మేకర్స్ డే 1 కలెక్షన్స్పై అఫీషియల్గా ఒక పోస్టర్ని వదిలింది. ప్రపంచవ్యాప్తంగా దేవర మూవీ 172 కోట్ల కలెక్షన్స్తో చెడు కూడా ఆడేసింది. డే 1 రికార్డ్స్లో టాప్ 5లో ఒకటిగా చేరుతుంది అనుకుంటే ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రికార్డునే కొల్లగొట్టి రేస్లో వెనక్కి నెట్టింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 55 కోట్ల 20 లక్షల షేర్ రాబట్టింది. ప్రభాస్ సలార్ రికార్డ్ అయిన 50 కోట్ల 5 లక్షల రికార్డుని 5 కోట్ల మార్జిన్తో దాటేసింది. సీడెడ్లో 10 కోట్ల 41 లక్షల షేర్ వసూళ్లు రాబట్టి RRR తర్వాత ప్లేస్ని ఆక్యుపై చేసింది. మిక్స్డ్ టాక్తో, ఫుల్ నెగిటివ్తో ఈ రేంజ్ ఊచకోత ఏంటి సామి అని ట్రేడ్ పండితులు తలలు బాదుకుంటున్నారు. కొంతమంది సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే హీరోలకి సుస్సు పోయించాడు. మరోసారి రికార్డులకి మొనగాడని నిరూపించుకున్నాడు. RRR తర్వాత ఎన్టీఆర్ స్టార్డమ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఓవర్సీస్లో సినిమా చేస్తున్న అరాచకం చూస్తే ఇది చాలామంది స్టార్లకి నిద్ర పట్టకుండా చేస్తుంది. మొత్తానికైతే డే 1 వసూళ్లతో మోత మోగించాడు దేవర. ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి కలెక్షన్లు లెక్క పెట్టుకోవడమే ట్రేడ్ పండితుల పనిక. మరి దేవర డే 1 రికార్డుల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి. ఓకే, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.